అయితే ఆమ్లెట్ అని మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ ఆమ్లెట్ నేనే చేసిన. ఒక్కొక్కటి 6 గుడ్లు వేసిండు, అయినా కూడా ఇవి చూడండి ఎంత సన్నగా ఉన్నాయో. మంచిగా ఫ్లఫీ ఆమ్లెట్ చేయరు అని చెప్పి అడిగినారు. ఆ కామెంట్ ఫ్లఫీ చేయాలంటే నువ్వు మిక్సీలో వేసి మిక్సీ కొట్టి వేయాలి. అది అసలు ఆమ్లెట్ ఎగ్గులు వేసిన 6 ఎగ్గులు వేసి చేస్తే మంచి లావ్ వస్తుంది అనుకున్నా. మంచి లావ్ వచ్చింది వేసినప్పుడు. ఇప్పుడు కొంచెం తగ్గిపోయి ఇట్లా అయింది. ఎట్లయినా లావే ఉంది, ఇప్పటికైనా పెద్దనే ఉంది, చాలా దొడ్డే ఉంది. 6 ఎగ్స్ చేసిన. ఇది ఇరిగిపోయింది కానీ దొడ్డే ఉంది చూడండి. అది నేనే చేసిన. ఆ వీడియో ఉంది మా మమ్మీ దాంట్లో, వెళ్ళి చూడండి. పెడతా మా వాడు చేసిన ఆమ్లెట్లు. అయితే ఇప్పుడు ఆమ్లెట్ ఛాలెంజ్ అనమాట. మా అక్క బొమ్మలాగా మధ్యలో ఉంది, ఏం మాట్లాడకుండా. వింటున్నారా నువ్వు మాట్లాడేది? ఇట్లా పెట్టుకొని చూపించుకుంటూనే ఉన్నాయి. నా చిన్న వంతు తిట్టురానా. ఆల్రెడీ అక్క తిన్నది హాఫ్. మా అక్క వండేటప్పుడు తినేసింది, బాగా చేసినవరా అని. అది ఇప్పుడు తినకపోయి అయిపోయినా తెచ్చిన. ఆడ వాళ్ళ తమ్ముడు ఆమ్లెట్ వేస్తుంటే కొంచెం కొంచెం కొరుక్కొని తినుకుంటూ ఉండింది. సరే thumbnail చూపి మమ్మీ. అయితే స్టార్ట్ చేద్దామా మమ్మీ? అయితే పారంకోడి గుడ్లు ఎడ తెచ్చిండో అడగండి. పారంకోడి గుడ్లా ఉంది మరి పారంకోడి గుడ్లు నాటుకోడి గుడ్లు అవును కదా. అయితే నేను కూడా అదే అనుకుంటున్నారా? ఏంటిది మమ్మీ? పారంకోడి గుడ్లు అంటే మనం ఆ వాడు యూజ్ చేయం కాదు. అదేదో నాటుకోడి గుడ్ల ఏంది ఏడికెళ్ళి తెచ్చిన, నేను తెచ్చిన నార్మల్. నేను ఫస్ట్ టైం అంటున్నా పారంకోడి గుడ్లు అని. మా దగ్గర అది అట్లనే అంటాం, నువ్వు పారం అనగానే పారం గుడ్లు అని. ఎందుకంటే నాటుకోడి గుడ్లు ఎక్కువ తింటుండే కదా. ఫామ్ అనవరా, పారంకోడి. రాయలసీమలో ఉండాలందరూ పారంకోడి కూర, పారంకోడి గుడ్డు తిందామమ్మ. ఎక్కువ నాటుకొని తింటారు కాబట్టి స్పెషల్గా ఇది తిన్నప్పుడే ఈ మెన్షన్ చేస్తుండే. స్టార్ట్ చేద్దాం అక్క. స్టార్టా? నాకేం ఇంత లావు స్టార్ట్ ఇంకా అంటలేడేందా అనుకుంటున్నా. నాకేం ఇంత లావు అంట వేసింది వాడే. అరే ఎంతసేపు అయిందిరా గుడ్డేసి, నీ శ్వాసన వస్తుంది. అందుకే తొందర తినేయాలి. నాకు వాంత వస్తుంది. చెప్పురి. సరిగ్గా ఉడకలేదు. కాదు, వేడిగా ఉన్నప్పుడు సూపర్ టేస్ట్ ఉంది, తినండి. చల్లగా అయితే అది జ్యూసీ అయింది. స్టార్ట్. ప్రయత్నాలు పెట్టి తిందామన్నా మమ్మీని వినేటట్టు తిందామే. ఏం పులుసు కాస్తుంది. పులుసు కాస్తున్నారా? నేను తిన్నంతసేపు వాసన చూస్తలేను, ముక్కుతోని నోటితోని దేనితోని బ్రీతింగ్ ఆపుకుంటున్నా. మన గుడ్డ షాప్ లో వచ్చిన వాసనలు ఒకసారి గుర్తు తెచ్చుకో. బా అరే నా ఆమ్లెట్ ఎవర్రా వేసింది, నిజం చెప్పుర్రి. నేను తక్కువైనాడు కాదు, మాటలు పెట్టి మింగేసిండు. తెలంగాణ తిట్టాలనిపిస్తుంది, కొడుకే బతికిపోయిండు. అబ్బా అరే నాకు ఊరికి వచ్చే మాట అదే, నా లక్కని అంటుంటా, ఒరే లక్కి పడుతుంది. అది తినేస్తాను నేనే. పప్పి ప్లేట్ అటు పెట్టు. ఎందుకు తరం చేస్తావా తరపుడా? అరే అరే పప్పి, ఎవర్రా ఆమ్లెట్ వేసింది చూడరా, ఇట్లా పచ్చి పచ్చిగుంది, ఉడికింది. ఇగో పచ్చి పచ్చిగున్నది. నా ప్లేట్ చూడరు ఏం కారుతుందా ఇంట్లోకించి. ఏం కారుతుంది, లేట్ అయితే చెప్పేది చూడు. వేడికి వాటర్ లాగా కొంచెం నీరు వస్తుంది. నాకు ఇది వద్దు, మైలోగాడు అప్పటి నుంచి వాసన కాడి నుంచి ఎదురుస్తుండు. అయితే మైలోగాడికి నా వంతు కూడా. ఇక్కడ వచ్చే నీసుగా బబ్బా ప్లేట్ ఇట్లా అంటున్న వాసన వస్తుంది, ఇక్కడ వచ్చే నీసుగా అక్కడికి కొడుతుంది. నీకో విషయం తెలుసా, ఎండాకాలం వస్తే గుడ్ల షాప్ లో గుడ్లు ఉంటాయి చూసినావా,
అవి ఏదైనా బ్రోకెన్ అయి ఉంటే అందులో ఇట్లా పురుగులు వైట్ పురుగులు ఉంటాయి చూసినావా, బొంత పురుగులు. ఎట్లుంటది అంటే సేమ్ ఎగ్ వైట్ ఉన్నట్టే ఉంటది. మొత్తం మెల్ట్ అయిపోతుంది, లిక్విడ్ అయిపోతుంది. అలా ఉంచి అది నాకు తినబెడతాడంట. ఇంత గలీజోడు అవుతున్నావురా. నిజంగానే పురుగులు ఉంటాయిరా. పురుగులు ఏంటంటే వైట్ కలర్ పురుగులు, వైట్ గుడ్డు దాగేసి వైట్ అయిపోయి లూజ్ లూజ్ ఉంటుంది. ఈ గత 2 ఛాలెంజ్లుగా నేనే మా అక్క మమ్మీ తొండి చేస్తలేదు. నేను అబ్బా తొండి కాదు, నేను మంచిగా ఫ్లోలో తింటా ఉన్నా. మధ్యలో వీడు ప్రతిసారి మాటలు నాతోనే ఎందుకు మాట్లాడతాడు అనుకున్నావు? అందుకే మాటలో పెట్టి మింగేషన్ లేతే సగం వరకు వద్దున్నారు. మీరే చూసారు కదా, నేను గెలిచేదాన్ని. బాగా తింటా ఉన్నా. మమ్మీ ఇంకా దాంట్లో నీళ్ళు వచ్చిందామే మరి కడుక్కున్నారా చెయ్యి? మమ్మీ రోజు మస్తు అందంగా అనిపిస్తుందిరా. నీ గురించి తీయంలే మేము. ఏంటంటే మళ్ళీ చెప్పు. నువ్వు ఈరోజు మస్తు అందంగా కనిపిస్తున్నావు. అయితే నేను డాష్ డాష్ క్రీమ్ పెట్టుకున్నా, ఎందుకంటే కంపెనీ క్రీమ్ కంపెనీ చెప్పకూడదు, అందుకే తెల్లగా ఉన్నా. చూసినారా, అప్పుడే ఇట్లుంటది మొహం. క్రీమ్ పెట్టుకోగానే బొక్కలేంది కదా, అట్లా ఉంటది. ఏందిరా ఇప్పుడు మమ్మీని నేను ఒక కొత్త రకమైన మమ్మీని చూసినట్టు. ఎప్పుడు ఇట్లా చూడలేదు నేను మమ్మీని. ఈ మధ్య మనం కొన్ని ఇస్తున్నాం అమ్మా అవతారాలు. ఇప్పుడు ఒక అవతారం చెప్పి, ఎందుకంటే బ్రాండ్ నేమ్ చెప్పకూడదు కదా, అందుకే డాష్ డాష్ క్రీమ్ అన్నా. ఏయ్ పోయి బ్రష్ చేసుకోపోరా నువ్వు. ఆడు ఊపే ఊపిరి గబ్బు ఈడికి వస్తుంది. పప్పి ఇగో చెప్పేసి పనిష్మెంట్ నీకే. అయితే ఛాలెంజ్ బాగుందా? ఇంకా మీకు కావాల్సింది కామెంట్ చేయండి. ఇలాంటి వాసన వచ్చే కామెంట్ చేయకండి. ఎంతసేపు ఎండిపోయినా కూడా వాసన రాకుండా బాగా తినే కామెంట్లు చేయండి. ఇంకా ఇలాంటివి కావాలంటే చేయండి పప్పి ప్లీజ్ రా, వాసన వస్తుంది నీజు గబ్బు. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోస్. అక్క తమ్ముడు అన్న ఇట్లా ఒకే ఫ్యామిలీలో తల్లి పిల్లలు చేసే ఛాలెంజ్ ఎక్కడ ఉండదు నాకు తెలిసి. నేను నా పిల్లలతో మరి నేను చిన్నపిల్లనైనా మరి నేను ముసల్దాన్నైనా నా పిల్లలు ఆడుగా అయిపోయారా నాకు అర్థమైతలేదు. మా అక్క ముసల్దైంది, మా మమ్మ అట్లే ఉంది, నేను అట్లే ఉన్నాం. కాదు పైన వాళ్ళు పెద్దవాళ్ళు అట్లే ఉన్నారు, చిన్న వాళ్ళు అట్లే ఉన్నారంట, మధ్యలో వాళ్ళు అయ్యారంట. నేనే పిచ్చిగా పిల్లలతో ఆడుతున్నా. అయితే నా గురించి మంచి కామెంట్ పెట్టారంట, మా మమ్మీ మస్తు ఖుషిగా ఫీల్ అవుతుంది. నేను మంచిగా పెంచిన. థ్యాంక్స్ మా చెల్లెమ్మ. నిజంగా రాదనా పేరు తెలియదు. చెల్లెమ్మ నేను మంచిగా పెంచినా అన్నావు మా తమ్ముడిని. నీ కామెంట్ వల్ల నాకు కొంచెం ఇంట్లో నిజంగా మంచిగా చూస్తున్నారు. థ్యాంక్ యూ మా, నువ్వు కూడా నా బిడ్డనే. అయితే కొంతమంది అంటున్నారు మీతో కలిసి తినాలి చేయాలి అది ఇది అని. డెఫినెట్గా తిందాం. అమ్మ లేదమ్మా మీతో కలిసి తినాలి అంటున్నారు. ఖచ్చితంగా మీరు కాల్ చేయండి, లేదా సండే ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే చెప్పండి. మంచిగా ల్యాండ్కి వెళ్ళి ఏదైనా వండుకొని చెప్పొచ్చు కదరా నువ్వు. అట్లా పప్పితోని ఛాలెంజ్ పెట్టిస్తా. మన సబ్స్క్రైబర్స్ తోని ఎవ్రీ వీక్ ఒకరిని పిలిపించి వాళ్ళని కూర్చొని తినిపించి, ఎవరికైతే ఎక్కువ లైక్స్ వస్తాయి వాళ్ళ కామెంట్ వాళ్ళ గిఫ్ట్ నేను ఇస్తా. వాళ్ళని పిలిపి వాళ్ళతో నువ్వు ఛాలెంజ్ గివ్ అవే అక్కిస్తుంది. మంచి బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చి వంట మా మమ్మీ వస్తుంది, గిఫ్ట్ నేను ఇస్తా, కూర్చొని తినుడు వీడు చేస్తాడు. నాకు కూడా ఒక తృప్తి. మన వాళ్ళకి ఏమిద్దామా తినాలనిపిస్తుందో కామెంట్ చేయండి. అట్లనే ఏది తినాలనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎవరికైతే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళు నెక్స్ట్ సండే మన ఇంట్లో ఉంటారు. ఇంట్లో కానీ ల్యాండ్ లో ఎక్కడైనా సరే పప్పితోని ఛాలెంజ్ చేస్తారు. ఓకేనా? బాయ్. బాయ్. సరే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.